హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి దసరా వెళ్ళిపోయింది, దీపావళి వచ్చింది. దీపావళికి ధమాకా సేల్ అయితే నడుస్తుంది ప్రస్తుతం. అటు వీటిలలో ఈ కామర్స్ వెబ్సైట్లలో నడుస్తుంది, తర్వాత బయట కూడా బాగా షాపులలో వీటిలలో కూడా దసరా కంటే కూడా దీపావళికి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఉత్తర భారతాన్ని ఎక్కువ ఇది ఉంటుంది. దక్షిణ భారతంలో మన వైపు దసరాకి ప్రయారిటీ ఇచ్చినా వాళ్ళు ఉత్తర భారతదేశంలో దీపావళికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు రేట్లు తగ్గింపులు కానీ బాగా నడుస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీరు ఎక్కువ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు ఫేక్ గాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఫేక్ లింకులు పంపి వాళ్ళని ఆకట్టుకొని మీ దగ్గర నుంచి డబ్బులు దబ్బే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈ ఎలా మోసాలు జరుగుతున్నాయి, దీపావళి ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒకటి, అలాగే ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. పండగలు రాగానే ముందు ఈ కామర్స్లో అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా మన స్తోమతను బట్టి ప్రతి వస్తువులు, అంటే గ్రాసరీ నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా ప్రతి ఐటమ్స్ కూడా తక్కువ ధరకిస్తారు. కొంత కన్సెషన్ అయితే దొరుకుతుంది వాస్తవానికి. కానీ ఆన్లైన్ షాపింగ్ మీద మీరు అవగాహన పెంచుకోకపోతే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద 2020 జూన్ వరకే 7,200 పైగా కంప్లైంట్లు వచ్చినాయట. అంటే చూడండి, అంటే పెద్ద సంస్థల మీదే ఈ కంప్లైంట్లు 7,200 పైగా కంప్లైంట్లు అనేవి అందినాయట. ఇలా వచ్చినాయి అంటే ఇక మామూలు ఫేక్ పరిస్థితి ఇంకా ఎట్లా ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కామర్స్ వెబ్సైట్లలో ఎందుకు జరుగుతాయండి అట్లా, వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్లు వస్తున్నాయండి అంటే, వాళ్ళల్లో కూడా ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం కానీ, లేకపోతే బ్రాండెడ్ సరిగా లేనివి కానీ, రిప్లికా ఉన్నాయి కానీ, అచ్చం ఒరిజినల్గా లాగా ఉండేవి పంపడం కానీ, అంటే బ్రాండ్ పేరు మార్చి లోపల పంపుతారనమాట. క్రెయిన్ ఇదివరకు ఉండేది, మా చిన్నప్పుడు కూడా వచ్చే క్రెయిన్ అని ఉందనుకోండి, CRANE అని ఉందనుకోండి, CRENE అని వచ్చేది క్రెయిన్ అనమాట. ఏదో ఒక రకంగా అట్లా చిన్న పేరు మార్చి మనకి బ్రాండెడ్ లాగా మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి. మీ ప్రోడక్ట్ కరెక్ట్ మీరు బుక్ చేసుకుందే వచ్చిందా, క్వాలిటీ ఉందా లేదా, డెలివరీ జరగకపోవడం లాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ చూసుకోవాలన్నమాట. మీరు మాత్రం వస్తువులు కొనేటప్పుడు అఫీషియల్ పార్ట్నర్ల దగ్గరే కొనండి. అక్కడ అమెజాన్ ఎష్యూర్డ్ అని కానీ, ఫ్లిప్కార్ట్ ఎష్యూర్డ్ అని కానీ ఉంటేనే వాటిని మాత్రమే తీసుకోండి. అది ఫస్ట్ బ్రాండ్. మీరు పెద్ద దిగ్గజ సంస్థల దగ్గర కొనేటప్పుడు చూసుకోవాల్సిందే. ఫేక్ వెబ్సైట్ల పరిస్థితి ఏంటి, ఫేక్ ఏంటి, ఇదే ఇవ్వాలి ఏంటంటే, అమెజాను లేదా ఫ్లిప్కార్ట్ లాగా కనిపించేటువంటి ఫేక్ వెబ్సైట్ల నుంచి కూడా సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలలో కొట్టేస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్ లింకులు పంపుతున్నారు, లేకపోతే మన ఫేస్బుక్ పంపుతారు, వాట్సాప్కు పంపుతారు, మనకి మెయిల్ పంపుతారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇందులో యాపిల్ ఫోన్ 5,000 అని పెడతాడు. యాపిల్ ఫోన్ 5,000కి వస్తుందా? రాదు కదా. మనం కూడా ఆలోచించాలి, అంతా తక్కువ గట్టి వస్తుంది వాడు ఏ విధంగా పంపినా కానీ. అట్లా మనం అది చూసుకొని కొనకపోతే మాత్రం అక్కడ విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. తక్కువ దొరుకుతున్నాయి, 100లో దొరుకుతున్నాయి అని చెప్పి, వేలల్లో దొరకాల్సినవి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, మీరు సెర్చ్ ఇంజన్లో కస్టమర్ కేర్ కోసం టైప్ చేశారంటే మాత్రం అయిపోయినట్టే. వాడు వెంబటే వేరే వాళ్ళు ఆల్గరిథం రాసి మీకు వాళ్ళ నెంబరు, ఫేక్ వాళ్ళ నెంబర్ వచ్చేటట్టుగా అక్కడ క్రియేట్ చేస్తున్నారు. అది క్లిక్ చేసి మీరు ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడం అనేది అక్కడనే స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల దాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ కామర్స్ వెబ్సైట్ కరెక్ట్గా ఓపెన్ చేసి మీరు అనుకున్న తర్వాత దాంట్లో మాత్రమే మీరు కావాల్సినటువంటి చాట్ కానీ, లేకపోతే వాళ్ళకి చాట్ చేసుకోవచ్చు, లేకపోతే కస్టమర్ కేర్కైనా ఫోన్ చేయొచ్చు. దాంట్లోనే చూడండి. అంతే తప్ప మీరు సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసి మాత్రం, గూగుల్లో సెర్చ్ చేసి టైప్ చేస్తే మాత్రం ఫేక్ వెబ్సైట్లు తెరుచుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి వాటిని కూడా, కానీ మీరు కనిపెట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. అలా చాలామంది మన బిగ్ బిలియన్ డేస్ అని తక్కువ ధరకే ప్రొడక్ట్స్ ఇస్తున్నాయని చెప్పి ఫేక్ మెయిల్స్, SMS పంపారు. అట్లా కూడా చాలామంది మోసపోయిన సందర్భాలు కూడా జరిగినాయి. ఎక్కువగా ఇట్లాంటి దీపావళికి, దసరాకి, సంక్రాంతికి, తర్వాత ఈ స్వతంత్ర ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇట్లాంటి వాటిని ఎంచుకొని వాళ్ళు అదే పనిలో ఉంటారు అన్నమాట. ఎక్కువ మందిని మోసం చేసే పనిలోనే ఉంటారు. మరి మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎప్పుడు కూడా అమెజాన్లో ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, దీపావళి సేల్ మొదలైంది. ఇక బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అనేది అక్టోబర్ 11 అంటే 2 రోజులు అయింది కూడా. దీంట్లో ఫ్లిప్కార్ట్లో కూడా స్టార్ట్ అయ్యి
ఈ కామర్స్ పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రం అష్యూర్డ్ ప్రొడక్ట్స్, వాళ్ళు కంపెనీ ఇచ్చేటువంటి అష్యూర్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి. అష్యూర్డ్ అంటే అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మాది గ్యారంటీ అని చెప్పేస్తాయి, అలాంటి ఉన్నవే కొనండి, లేని వాటిని జోలికి మీరు వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితిలో. ఇక వస్తువు కొనేటప్పుడు దాని సెల్లర్ ఎవరు, బ్రాండ్ రిజిస్టర్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. కింద ప్రతిదానికి కూడా ఉంటుంది, కింద కంపల్సరీగా ఎవరు అమ్ముతున్నారు, ఎవరి దగ్గర నుంచి వస్తున్నారు. అమెజాన్ డైరెక్ట్ ప్రోడక్ట్ నుంచి రాదు కదా మనకి, అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి. అమెజాన్ వాడు వేరే వస్తువు ఒక షాప్ వాడి దగ్గర నుంచి మనకు వస్తుంది కాబట్టి షాప్ వాడి సంగతి కూడా ఒకసారి చూసుకోండి, వాటి రేటింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. తర్వాత ప్రోడక్ట్ చూసి కొనడానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు. ఈ మధ్య పేరు సంపాదించిన కంపెనీలు కూడా కస్టమర్ల ప్రలోభాలు పెట్టి రేటింగ్, అంటే ప్రొడక్ట్ రేటింగ్ చూసి, రేటింగ్లు చాలా ఉంటాయి దాంట్లో. ఫస్ట్లో మనకు కనిపించేవన్నీ మనకి రేటింగ్లు కానీ కామెంట్స్ కానీ మొత్తం కూడా పాజిటివ్నే ఉంటాయి, నెగిటివ్ కూడా చూసుకోవాలి మనం దాన్ని కూడా. అదే డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కుంటున్నాయి, రేటింగ్లు పెట్టడానికి డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కుంటున్నాయి, అది టీవీలలో టీఆర్పీ రేటింగ్ లాగా. ఇలా యూట్యూబర్లు ప్రొడక్ట్స్ రివ్యూలు చూసి ఎట్లాంటివి కొనొద్దు అలా. అంటే అందరి అంటలా నేను, కొంతమంది స్టాండర్డ్ పాటిస్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ రివ్యూలు చూసి కొనొచ్చు, అంతే తప్ప ఎవరికి పడితే ఆడి చేసి మీరు కొనొద్దు. ఇక ఇంకోటి ఏంటంటే ఫేక్ లింక్స్ అస్సలు క్లిక్ చేయొద్దు. మీకు స్పామ్ ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, వాట్సాప్కి మెసేజ్లు వస్తున్నాయి. వీటిలో ఏవి క్లిక్ చేసినా కానీ ఒరిజినల్ లాగా ఉండేటువంటి డూప్లికేట్ ఈ కామర్స్ వెబ్సైట్లకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మిమ్మల్ని పేమెంట్ చేస్తుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీ అమౌంట్ మొత్తం పోయినట్టే. ఇక ఇప్పుడు యాక్ట్ నౌ, ఇప్పుడే కొనండి, లిమిటెడ్ స్టాక్, ఇలాంటి మెసేజ్లు వస్తే మాత్రం ఇంకా అస్సలు నమ్మొద్దు వాటిని. అవి డెఫినెట్గా మోసం చేసి చెప్పాగా, ఇది మన ఐఫోన్ 5,000కే అని అంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇక ఇంకోటి, సెక్యూర్ పేమెంట్స్, యూపీఐ కానీ కార్డు వివరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయొద్దు ఎవరికి. ఓటీపీలు అడిగితే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే మాత్రం మీరు ఫెయిల్ అయింది కదా, మీరు పేమెంట్ చేశారు ఫెయిల్ అయింది కదా, నాకు చెప్పండి ఓటీపీ, నేను ఎంటర్ చేస్తాను, వాడు ఎవడో ఫోన్ చేస్తాడు, మీరు దానికి రెస్పాండ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితులు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వెబ్సైట్లు ఎతికేటప్పుడు HTTPS అని ఉంటుంది, అది మాత్రమే వెతకాలి. అది సెక్యూర్డ్ అనమాట, అది గుర్తింపు ఉన్నది, సెక్యూర్డ్ ఉన్నవే. HTTPS అని ముందుందా లేదా అని చూసుకొని మాత్రమే మీరు ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్ని. ఇంకోటి ఏంటంటే, ప్రొడక్ట్ డెలివరీ టైంలో ఉండాలి. అన్బాక్సింగ్ చేసేటప్పుడు అవసరమైతే వీడియో తీసుకోండి, అది ఇంకా బెటరు. మీరు ఏది వస్తువు తీసుకున్నా అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో చేయండి. దాంట్లో రాళ్ళు ఇటుక రాళ్ళు ఉంటాయో ఏముంటాయో తెలియదు కాబట్టి అది మనం ఇంకా డేట్ కూడా, కొన్ని కెమెరాల్లో డేట్ కూడా పడుతుంది కదా, డేటు టైం పడేది కూడా మీరు ఫిక్స్ చేసుకొని ప్రోడక్ట్ మాత్రం ఓపెన్ చేయండి. పెద్ద ప్రోడక్ట్లు మాత్రం, చిన్న ఏదైనా సరే, ఏదైనా ఏముంది, పెద్దదైతే ఇదైతే మన డబ్బులు మనవి కదా అట్లా. ఇక ఫేక్ తప్పుడు ప్రోడక్ట్ వచ్చిందంటే మాత్రం ఎవిడెన్స్గా మీకు అది ఆ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అనుమానాస్పదమైనటువంటి మెసేజ్లు కానీ లింకులు కానీ వచ్చినప్పుడు ఆ ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేయకండి దయచేసి. ఇది దీపావళికి సందర్భంగా మీరు మోసపోకుండా ఉండడానికి నేను ఇచ్చేటువంటి సలహా. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.